ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ వండుకోలేదన్నమాట. ఇంట్లో బిర్యానీ అయితే తెచ్చుకున్నాము, మీకు చూపిస్తాము. బకెట్ బిర్యానీ మాకు ఇదే అలవాటు అయిపోయిందనమాట. ఎక్కువ తెచ్చుకుంటే ఇదే తెచ్చుకుంటాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ఇలా పట్టుకో. 3 members. ఇది 3 members అండి. చాలా ఎక్కువ వస్తుంది అనమాట. మనం ఈ మార్కుంటేనే తీసుకోవాలి. ఇదైతేనే మనకి రియల్ అనమాట. ఇదిగో ఇలా వచ్చింది. చాలా ఎక్కువ వస్తుంది. 3 members కన్నా ఎక్కువ వస్తుంది అన్నమాట. 4 members వస్తుంది. వంపుతాను, మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, చికెన్ అయితే చాలా ఎక్కువ వచ్చింది. రైస్ కూడా చూడండి చాలా ఎక్కువ వచ్చింది. దాంతోపాటు మనకి ఇవి కూడా ఇచ్చారనమాట, కర్రీస్ కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి మజ్జిగ అనుకుంటాను. ఉల్లిపాయలు చూడండి, గిన్నె చాలా పెద్దదన్నమాట. 1.5 కిలో గిన్నె అనమాట. అయినా కూడా దీన్ని సగానికి వచ్చింది. మనం వండుకోపోయినా పర్లేదు, వారానికి కదలే కానీ 1 monthకి ఒకసారి అయితే తినొచ్చు. ఇది మీకు ముక్కలు తీసి చూపిస్తాను. ఇగోండి, ఇగో లెగ్ పీసులు కూడా చాలా వచ్చాయి. చాలా అంటే ఒక 3 వచ్చి ఉంటాయి. చాలా మంచి వాసన వస్తుంది. మీకైతే ప్లేట్లో పెట్టి చూపిస్తాను. లెగ్ పీస్ పెడతాను. ఇంకోండి, ఇన్ని వచ్చాయన్నమాట ఇంత మంచిగా. ఏ 3 లెగ్ పీసెస్ వచ్చాయి బాబు. చాలా డైలీగా తినకూడదు కానీ అప్పుడప్పుడు తినొచ్చు. ఇప్పుడైతే బిర్యానీ అయితే టేస్ట్ చూసేస్తున్నాను, మీకు కూడా చెప్తాను. చాలా బాగుందండి బిర్యానీ అయితే. చాలా పొడి పొడిగా వచ్చిందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకు అలవాటు అయిందనమాట అక్కడే. ఇంకెక్కడ కూడా అంత ఫ్రెష్గా అనిపించదు. బకెట్ బిర్యానీ అయితే మాకు ఫ్రెష్గా అనిపిస్తుంది. ముక్కలు కూడా ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా ఫ్రెష్గా ఉంటాయి. కాకపోతే డబ్బా మీద మనకి నెంబర్ ఉండాలి. పెరిగంతా ఇవ్వలేనట్టుందా? ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. కర్రీ కూడా బాగుంటుంది, అప్పుడప్పుడు తినాలి. చల్లగా అయిపోయింది.
బోన్స్ అయితే ఇందులో పని బాబు రేపు నేను డైటింగ్ చేస్తా. ఓన్లీ చపాతి ఆయిల్ లేకుండానే. అయిపోయింది. ఇక్కడైతే బిర్యానీ అయితే చాలా బాగుందండి. దానికంటే ఇంకా ఇష్టమైంది కూల్ డ్రింక్ అనమాట. ఎప్పుడు తాగము, కాకపోతే ఆ రోజు ఏంటంటే బిర్యానీ తీసుకొచ్చారు కదా అని కూల్ డ్రింక్ తీసుకొచ్చారనమాట. నాకు లిమ్కా అంటే చాలా ఇష్టం అనమాట. కూల్ డ్రింక్ అన్నిట్లోని లిమ్కా అయితేనే తాగుతాను. ఈ వీడియో అయితే నచ్చిందా? బిర్యానీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయిపోయినాయి అనమాట. దీని నిండా వచ్చాయి, ఖాళీ అయిపోయినాయి జంతికలు. మళ్ళీ ఏమన్నా చెయ్యాలి, చెక్కలు చేస్తాను ఈసారి. బాగా మంచి టేస్టీగా ఉంటాయి అనమాట చెక్కలు అయితే. ఇది మా అమ్మ సేమ్ మా అమ్మ వాళ్ళు ఎలా వండారో అలా ఉండనమాట. భలే క్రంచీగా ఉన్నాయి. కావాలంటే చూడండి. తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పులు వేయడం వల్ల ఇంత టేస్ట్ వచ్చిందనమాట. నువ్వులు కూడా ఎక్కువ నువ్వులు వేయడం వల్ల తింటుంటే బాగున్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. ఇవి అయిపోయినాయి, కొన్నే ఉన్నాయి. ఒకరోజు వస్తాయేమో ఇవి ముగ్గురికి.